మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వాళ్ళ ఉత్సాహాన్ని స్పష్టంగా తెలియజేశారు. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన కంటే బ్రహ్మాండమైన మెజారిటీని సాధిస్తామని, కాంగ్రెస్ కంటే మెజారిటీ సాధిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతగాని తరం మాకు అర్థమైంది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు నీళ్ళు ఇవ్వలేక మా వేలాది ఎకరాల పొలాలను ఎండబెట్టిండు. మా కళ్ళ ముందే కమ్మ వైపు నీళ్లు పోతుంటే మేము కళ్ళలో నీళ్ళు తీసుకొని చూస్తాం తప్ప ఒక రైతును కూడా కారో కట్ట మీకు ఎక్కనివ్వకుండా చేసిండు. ఇవాళ మంచిని చక్కగా ఇవ్వలేకపోతున్నాడు, కరెంట్ ఇవ్వలేకపోయిండు. గత 10 సంవత్సరాల్లో మాకు వచ్చిన అన్ని అవకాశాలని పోగొట్టినడు. ఇది ఉత్తమ్ కుమారే బాధ్యుడు అనే విషయాన్ని మొత్తం నియోజకవర్గంలో రైతాంగం అందరూ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తప్పకుండా కేసీఆర్ వైపే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే తప్పకుండా బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. మరి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కృష్ణారెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్ని బయట చెప్పడానికి, వాళ్ళకి ఎత్తి చూపించడానికి మాకు ఇది మంచి అవకాశం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అనే విషయాన్ని మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు. మా కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కూడా మంచి మెజారిటీ మాకు వస్తుంది. నల్గొండ పార్లమెంట్లో మా అభ్యర్థి కృష్ణారెడ్డి గారికి గెలవడం ఖాయమనే విషయం మాకు ఇవాళ స్పష్టంగా మా కార్యకర్తల ఉత్సాహం చూస్తే అర్థమవుతూ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసులను మాట్లాడుకుంటూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టించి, కరువు పరిస్థితిని పక్కదారి పట్టించి, రైతుల వైపు చూడకుండా ఎట్లా తప్పించుకొని తిరుగుతున్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బీజేపీ అనేది ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించిన పార్టీ కాదు. బీజేపీకి 4 ఎంపీలున్నా, కేంద్ర మంత్రులున్నా 5 రూపాయలు తీసుకొచ్చింది లేదు. ఈ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తెచ్చింది లేదు. కేవలం ఓట్లు వేయించుకొని బయటపడడం తప్ప బీజేపీ చేసేదేమీ లేదు అనే విషయం కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా అర్థమైంది. బీజేపీకి ఇక్కడ ఏమాత్రం పునాదులు లేవు, డిపాజిట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నల్గొండ జిల్లా ప్రజలు కూడా గుర్తించారు. తప్పకుండా ఈసారి బీఆర్ఎస్కి ఓట్లు వేయాలి, కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ జిల్లా ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ఈ జిల్లాలో అవకాశం గట్టిగా ముందు గెలవడానికి తప్పకుండా మా ప్రయత్నం కూడా ఆ వైపే ఉంటుంది.